నిన్న రాత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి లెటర్ అడ్రస్ చేస్తూ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డిక్టేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారు వాట్సాప్ లో ఒక లెటర్ సారాంశాన్ని వైరల్ చేస్తూ మరి మేము కూడా ఆ వాట్సాప్ లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం. వాస్తవంగా ఆ లెటర్ ప్రసారం కాకన్నా ముందు నేను స్వయంగా 8 గంటలకు శ్రీహరి గారి ఇంటికి వెళ్ళి 31వ తారీఖు రోజున 31వ తారీఖు జరగబోయే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశం గురించి చర్చించడానికి పోయినా. నేను వ్యక్తిగతంగా పోయినాను. అప్పుడు కూడా 31వ తారీఖు గురించి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం ఎక్కడ కూడా నాతో ప్రస్తావించలేదు. పైపెచ్చు రేపు నిర్ణయం తీసుకుందామన్న, అంటే రేపు ఆ కార్యక్రమం ఎప్పుడు పెడదామని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన తర్వాత రాత్రి బహుశా 9:30-10 గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ని చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యపోయినాం, దిగ్భ్రాంతికి గురైనాం. వాస్తవంగా మీ ద్వారా, ప్రజల ద్వారా శ్రీహరి గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక తెలంగాణ వాదిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం. ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నా. నాయనా శ్రీహరి గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతోని, అణచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలి పశువు చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏళ్ళు వచ్చినాయి, నీకు సుమారు 75 ఏళ్ళ దాకా వచ్చినావు. ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని, కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు, కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.